రేపటి కోసం ఇంపార్టెంట్ లెవెల్ డ్రా చేసుకుందాం. ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బుల్లిష్ ఉంది. దాని తర్వాత 25,000 దగ్గర నుంచి మనకు రిజెక్షన్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ సైడ్ వేసుకుంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చి మనకు మేజర్ సప్లై జోన్ ఇది. ఎందుకంటే 25,000 నుంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఈ సప్లై జోన్గా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీని సప్లై జోన్తో పాటు మనకు డే హై కూడా ఇదే కాబట్టి సో డే హై కూడా మనం మార్క్ చేసుకుందాం. బ్లాక్ కలర్లో ఇచ్చుకుందాం. దాని తర్వాత డే లో ఆల్సో ఇంపార్టెంట్. అంటే డే హైతో పోల్చుకుంటే డే లో కొంచెం ఇంపార్టెంట్. డే హై ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నుంచే రిజెక్షన్ వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. డే లో ఇక్కడ నుంచి మనకు అప్ సైడ్ వెళ్ళింది, బట్ కాకపోతే సస్టైన్ అవ్వలేకపోయింది. కాబట్టి ఇదంతా దీంతో పోల్చుకుంటే తక్కువ ఇంపార్టెన్స్. కాబట్టి ఇది కూడా ఒక లైన్ ఇచ్చుకుందాం. దాని తర్వాత గ్యాప్, ఇది గ్యాప్ బార్డర్ కదా, ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయింది కాబట్టి ఇది గ్యాప్ బార్డర్ తీసుకుంటే దీనికి డిఫరెంట్ కలర్ ఇచ్చుకుందాం. ఓకే, ఈరోజు మన ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మేబీ ఫ్లాట్ ఓపెన్ అయినా లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇక్కడ వరకు వెయిట్ చేస్తుంది. ఈ సిపిఆర్ లెవెల్ దగ్గర వెయిట్ చేసి ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ ఈ రేంజ్లో ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడ సప్లై జోన్ వరకు వెయిట్ చేసి ఇక్కడ ఏదైనా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. అప్ సైడ్ మాత్రం దీనిపైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. 25,000 అబోవ్ మాత్రమే అప్ సైడ్కి ప్లాన్ చేస్తే అది కూడా పైన ఓపెన్ అయ్యి ఈ సస్టైన్ అయితే అంతకు మించి ఇంకా అప్ సైడ్ అనేది కొంచెం తక్కువ ఛాన్సెస్, ప్రాబిలిటీ తక్కువ ఉంది. ఇది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత బుల్లిష్, దాని తర్వాత టర్న్ అయింది, బేరిష్గా టర్న్ అయింది మార్కెట్. ఇది సప్లై జోన్ విత్ డే హై కూడా ఇక్కడే ఉంది కాబట్టి సప్లై జోన్గా మార్క్ చేసుకుందాం. డే హై కూడా మార్క్ చేసుకుందాం ఇక్కడ. తర్వాత డేలో కూడా ఇంపార్టెంట్ ఏం కాదు, ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, బట్ స్మాల్ బౌన్సే. సేమ్ అనలైసిస్ ఇక్కడ కూడా మనకు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా వెయిట్ ఫర్ సమ్ రిట్రేస్మెంట్, దెన్ ప్లాన్ ఫర్ సెల్లింగ్ సైడ్. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేస్తా. మళ్ళీ సేమ్ ఇది బ్రేక్అవుట్ అయితే దీనిపైన మాత్రం బయింగ్ సైడ్ చూస్తాను.